నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల విద్యలను ఉపదేశించుట అనే విషయాన్ని తెలుసుకుందాం. దశరథుని అంగీకారముతో విశ్వామిత్రుడితో బయలుదేరిన రామలక్ష్మణులను దేవతలు ఆశీర్వదించిరి. రామలక్ష్మణులు అమ్ముల పొదలను ధనస్సులను ధరించి విశ్వామిత్రుణ్ణి అనుసరించిరి. విశ్వామిత్రుడు సరయూ నది దక్షిణ తీరమున చేరిన తరువాత, రామ, ఆలస్యం చెయ్యకుండా ఆచమనం చెయ్యుము, నీకు బల అతిబల అను మంత్రములను ఉపదేశించదను అని అనెను. ఈ మంత్ర ప్రభావం వల్ల నీకు అలసట, నిద్ర, దాహం, ఆకలి వంటి దేహ దౌర్బల్యాలు ఉండవు. ప్రయాణాలలో, యుద్ధాలలో శక్తి తగ్గకుండా చాలా ఉపయోగపడుతుంది. ఈ విద్య వల్ల నీ బాహుబలమును ఎదుర్కొనవాడు ఈ భూమండలమున కాదు, ముల్లోకముల యందును ఎవరూ ఉండరు. లోక కళ్యాణమునకై ఈ విద్యలను స్వీకరింపుము. బల అతిబల విద్యలు మీకు దైవిక శక్తి, సహన శక్తి, మనోధైర్యం ప్రసాదిస్తాయి. అంతట రాముడు ప్రసన్నవదనుడై ఆచమనం చేసి శుచి అయి విశ్వామిత్రుడి నుండి బల అతిబల విద్యలను గ్రహించెను. ఈ విద్యలు రామలక్ష్మణ శౌర్యానికి, యుద్ధ విజయాలకు మూలాధారంగా నిలిచాయి. ఆ రాత్రి రాముడు గురువైన విశ్వామిత్రుని పాదములొత్తెను. వారికి అలవాటు లేని గడ్డి పడకపై పడుకుండిరి. ఆ రాత్రి హాయిగా గడిచెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.